సమయం రాత్రి 9 అయింది. ఇంట్లోని మంచంలో శారదా ప్రసాదులు కూర్చుని ఉన్నారు. నువ్వు నీ పాత పద్ధతిని మార్చుకోవాలి శారదా. లేదండి, నేనెట్టి పరిస్థితిలోనూ నా పాత పద్ధతుల్ని మార్చుకోలేను. అయితే కొడుక్కి పెళ్ళవటం నీకిష్టం లేదా? ఇది మరీ బాగుంది. ఏ తల్లైనా కొడుక్కి పెళ్లి కాకుండా బ్రహ్మచారిలో ఉండాలని కోరుకుంటదా చెప్పండి? నీ వాలకం, నీ మాటలు అలాగే ఉన్నాయి. మరి నీ చాదస్తం కాకపోతే ఈ రోజుల్లో మట్టి కుండల్లో వంట ఎవరు చేస్తున్నారు చెప్పు? అందులోనూ ఈ కాలం అమ్మాయిలు. అసలు వాళ్లకు వంటే సరిగా తెలియదంటే మట్టి పాత్రలంటే అస్సలు తెలీదు. ఇక వాటిల్లో వంట చేయడం ఎట్టా వస్తుంది చెప్పు? మీరెన్నైనా చెప్పండి, నేనెనను. నా కోరిక ప్రకారంగానే ఈ ఇంటికి కోడలు రావాలి. మట్టి కుండల్లో వంట చేసే అమ్మాయిని కోడలిగా తెచ్చుకోవాలని నీ దిక్కుమాలిన కోరికేంటో నాకు అర్థమే కావట్లేదు. దిక్కుమాలిన కోరిక కాదండి, మన ఆరోగ్యాన్ని కాపాడే కోరిక. మట్టి కుండల్లో వంట చేసుకుని తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటావో తెలుసా? ఇంక మన కొడుక్కి పెళ్ళైనట్టే. ఖచ్చితంగా అవుతుంది. చూడండి, నేను కోరుకుంటున్న అమ్మాయితోనే మా నాడు పెళ్లి జరుగుతుంది. మన ఇంటి కోడలుగా కూడా వచ్చుద్ది. సర్లే, ఇంక నువ్వు పడుకో, నేను కాసేపు కొడుకుతో మాట్లాడతాను అని చెప్పి ప్రసాద్ ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. గుమ్మం దగ్గర నిలబడి బయట మంచంలో పడుకున్న కొడుకు రమేష్ని చూస్తాడు. కొడుకు ఇప్పుడే పడుకున్నట్టున్నాడు అని అనుకుంటూ ఇంటి బయట మరో మంచం వేసుకుని అలసిపోయి పడుకున్న కొడుకు రమేష్ని చూస్తూ వ్యవసాయ పనులు చేసి బాగా అలసిపోయినట్టున్నాడు, కాసేపు కాళ్ళు పడతాను అని మంచం మీద రమేష్ కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు నొక్కుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే సీతాపురంలోని సావిత్రి తన కూతురు అనామికాని తీడుతూ ఉంటుంది. నీకెన్నిసార్లు చెప్పాలి తల్లి మట్టి కుండలో వంట చేయమని? నీకెన్నిసార్లు చెప్పానమ్మా నాకు మట్టి కుండలో వంట చేయడం రాదని? అయినా వినకుండా ఎప్పుడు చూడు మట్టి కుండలో వంట చేయమని నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటావు కదమ్మా. ఇబ్బంది కా తల్లి, తల్లిగా అది నా బాధ్యత. ప్రతి తల్లి తన కూతురికి అన్ని పనులు నేర్పించుకోవాలి. రేపు కూతురు మరొకరింటికి కోడలుగా వెళ్తుంది. అక్కడ అన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఆ పనులు చేసేటప్పుడు కూతురు ఎలాంటి ఇబ్బంది పడకూడదని, పుట్టింటికి మంచి పేరు తీసుకురావాలని ఆశపడుతూ ఉంటుంది. అమ్మా, ఇప్పుడు నేను కూడా నువ్వు నేర్పించిన ఇంటి పనుల్ని, వంట పనుల్ని నేర్చుకుంటూనే ఉన్నాను కదా. వాటిని ఏ తప్పులు లేకుండా చేస్తున్నాను కదమ్మా. అవును తల్లి, నేను చెప్పినట్టుగానే వంటలు నేర్చుకున్నావు. నేను చెప్పినట్టు ఇంటి పనులు కూడా నేర్చుకున్నావు. కానీ నేను చెప్పినట్టుగా మట్టి కుండల్లో వండడం మాత్రం నువ్వు నేర్చుకోవడం లేదు. ఎందుకు తల్లి? నాకెందుకో ఆ మట్టి కుండల్లో వంట చేయాలంటే భయంగా ఉంటుందమ్మా. కలిపేటప్పుడు పగిలితే చేసే వంట మొత్తం పొయ్యి పాలవుతుంది కదా. అందుకే నాకు మట్టి కుండల్లో వంట చేయడం ఇష్టం ఉండదు. నేను వాటిల్లో వంట చేయనమ్మా అని అనామిక చెబుతూ ఉండగా తండ్రి రాజయ్య డబ్బులు కట్ట తీసుకుని అక్కడికి వచ్చాడు. మళ్ళీ మొదలు పెట్టావా సావిత్రి, నువ్వు నీ వంట కొండలు గోలా? చూడు నాన్న, అమ్మా నాన్న పొలం పనులు చేసి అలసిపోయి ఇంటికొస్తారని నేను గిన్నెల్లో వంట చేసి పెట్టాను. అందుకు సంతోషపడకుండా మట్టి కుండల్లో ఎందుకు వంట చేయలేదని నన్ను కోపగించుకుంటుంది నాన్న అమ్మ. సావిత్రి, ఈ రోజుల్లో మట్టి కుండల్లో వంటలు చేసే కోడల్ని ఎవరు అడగటం లేదులే. ఒకవేళ ఎవరైనా అడిగితే అట్టా రాదని చెప్పేద్దాం. అప్పుడు మనకి అలాగే ఎట్లాంటి ఇబ్బంది ఉండదుగా. అది కాదండి, ఒకసారి నేను చెప్పేది వినండి. చూడు సావిత్రి, ఇప్పుడు కూడా ఈ కొండల గోల ఎందుకు చెప్పు? ఈ డబ్బులు తీసుకెళ్లి బీరువాలో పెట్టు. కూతురు పెళ్లికి అవసరపడుద్ది. రేపు అమ్మాయిని చూసుకోవడానికి మగ పిల్లాలు మన ఇంటికి వస్తున్నారు, అన్ని ఏర్పాట్లు చెయ్యాలి అని డబ్బులిస్తాడు రాజయ్య. సావిత్రి ఆ డబ్బుల్ని తీసుకుని వెళ్లి బీరువాలో పెడుతుంది. రాజయ్య, సావిత్రి, అనామిక ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటూ సరదాగా అన్నం తింటారు. ఇక ఆ మరుసటి రోజున రాజయ్య ఇంట్లో శారదా దంపతులు కూర్చుని ఉంటారు. అనామిక, రమేష్ ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఎలా చూడమ్మా, నీకు మట్టి కొండల్లో వంట చేయడం వచ్చు కదా అని శారద అడగగానే అనామిక, సావిత్రి ఒకరినొకరు అయోమయంగా చూసుకుంటారు. ప్రసాదు శారదకి నచ్చజెప్పి అనామికకి, రమేష్లకి పెళ్లి ఘనంగా జరిపిస్తారు. అనామిక అత్తగారింటికొచ్చింది. నాన్ స్టిక్ వాటిల్లో వంటలు చేసి పెడుతూ ఉంటుంది అనామిక. అదంతా చూసిన శారద ఒకరోజు, కోళ్ళ, నాకు నాన్ స్టిక్ వాటిల్లో వంటలు అంటే నచ్చదు. మట్టి కుండలో మాత్రమే చెయ్యి, సరేనా? అత్తయ్య, నాకు మట్టి కుండల్లో వంట చేయడం రాదత్తయ్య. రాదని నాకు తెలుసులే, కానీ మట్టి పాత్రలో వంటలు చేసుకోవడం నేర్చుకోకోళ్ళ. నువ్వు మట్టి కుండల్లో వంట చేసే వరకు నిన్ను నిధులు పెట్టిందే లేదు అని ఆ రోజు నుండి శారద అనామిక చేత మట్టి కుండల్లోనే వంట చేస్తూ ఉంటుంది. అనామిక భయపడుతూనే ఆ మట్టి కుండల్లోనే వంట చేయటము మొదలు పెడుతుంది. కానీ అన్నీ మట్టి కుండలు పొయ్యి మీద పగలగొడుతూ ఉంటుంది.
అది చూసి శారద తిడుతూ ఉంటుంది. అలా అలా 10 ఏళ్లు గడిచాయి. అనామికకి హరీషు, భవ్య అనే పిల్లలున్నారిప్పుడు. స్కూల్కి వెళ్తున్నారు కూడా. అనామికకి మాత్రం ఇంకా మట్టి కుండల్లో వంట చేయడం పూర్తిగా రాలేదు. అత్తగారి టార్చర్ మాత్రం మరింత ఎక్కువైంది. ఏంటి కోళ్ళ ఇది? 10 ఏళ్ళు గడిచిపోయింది. ఆ దేవుడు 2 పిల్లల్ని ఇచ్చాడు. వాళ్ళు హాయిగా స్కూలుకు కూడా వెళ్తున్నారు. ఆయన నీకు మాత్రం మట్టి కుండలో వంట చేయడం రావట్లేదు. 10 ఏళ్లగా ఎన్ని మట్టి కుండల పగలగొట్టావో, అయినా నీకు మట్టి కుండలో వంట చేయడం రాలేదు. ఇక వస్తుందనే నమ్మకం కూడా లేదు కోళ్ళ. ఎందుకత్తయ్య నేను వచ్చినప్పటి నుంచి మట్టి కుండల్లో వంట చేయమని ఇంత ఇబ్బంది పెట్టేస్తున్నారు? అసలు మట్టి కుండల్లో ఏముంటుందంట? ఇలా చూడు కోళ్ళ, ఈ అడిగేదేదో అప్పుడే అడుగుంటే ఇదంతా అప్పుడే నీకు చెప్పేదాన్ని కదా. ఇప్పటికైనా అడిగావు, పర్వాలేదులే. మట్టి పాత్రలో వండిన ఆహారం మంచి పోషక విలువలతో నిండి ఉంటది. అదే ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా వీటికయ్యే ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది కోళ్ళ అని చెబుతూ ఉంటే కోడలు అనామిక శ్రద్ధగా వింటూ ఉంటుంది. మట్టి కుండల్లో వండితే శరీరానికి అవసరమయ్యే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం లాంటివి చేరతాయి. ఇతరుల పాత్రలో వండినప్పుడు వేడికి హానికరమైన లోహాలు కరిగి ఆహారంలో కలుస్తాయి, పోషకాలు నశించిపోతాయి. మట్టి కుండలో వండుకుంటే ఈ సమస్య ఉండదు. అంతేకాకుండా మట్టి కుండలో వండిన ఆహారం చాలా భిన్నంగా, ఎంతో రుచిగా ఉంటది. అత్తయ్య, మట్టి కుండల్లో అన్ని రకాల వంటలు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు కోళ్ళ. కూరలు, రసాలు, సాసులు, సూపులు, మాంసము, బిర్యానీ ఇట్ట మట్టి కుండల్లో ఏదైనా వండుకోవచ్చు కోళ్ళ. ఆహారం కూడా సులభంగానే జీర్ణం అయిపోద్ది. జీర్ణ సమస్యలు అనేవి రావు అసలు. మట్టి కుండల్లో వండిన ఆహారం ఇతర పద్ధతిలో తయారు చేసిన ఆహారం కంటే కొవ్వు చాలా తక్కువగా ఉంటది. ఇట్లాంటి ఆహారం హృదయానికి, అదే గుండె కోళ్ళ, చాలా మంచిది. వారేవా అత్తయ్య, మట్టి కుండల్లో వంట చేయడం వల్ల ఆరోగ్యానికి ఇంత మేలు జరుగుతుందా? అయితే చూసుకోండి, ఇక్కడి నుంచి మట్టి కుండ పగలకుండా మట్టి కుండలో వంట చేయడం నేర్చుకుంటాను. మట్టి కుండలో మీకు, మావయ్యకి, పిల్లలకి, ఆయనకి అందరికి ఇష్టమైన చికెన్ వండి పెడతాను. ముందు మట్టి కుండలో వండడం నేర్చుకోవాలా, అప్పుడు చికెన్ చేద్దు గాని అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. అనామిక రాత్రి పగలు కష్టపడుతూ మట్టి కుండల్లో వంట చేయడం నేర్చుకుంటుంది. సంతోషంగా అదే విషయాన్ని శారదకి చెప్తుంది. అత్తయ్య, నాకు మట్టి కుండలో వంట చేయడం వచ్చేసింది. కావాలంటే మీరు పొయ్యి దగ్గరికి రండి. మీరు చూస్తూ ఉండగానే మట్టి కుండ పగలకుండా వంట చేస్తాను. అది చూసి మీరు నన్ను మెచ్చుకుంటారు. సర్లే కోళ్ళ, నువ్వంత ఖచ్చితంగా చెబుతున్నావంటే నువ్వు మట్టి కుండలో వంట చేస్తావని నమ్మకం కలిగిందిలే కోళ్ళ. ఇక ఆలస్యం ఎందుకు? అందరికిష్టమైన కొండ చికెన్ చెయ్యి, అందరం కడుపు నిండా తిందాం. అలాగే అత్తయ్య, నేనిప్పుడే వెళ్ళి చికెన్ తీసుకొస్తాను అత్తయ్య. నేను కుండ చికెన్ చేస్తున్నట్టుగా మీరు మావయ్యకి, పిల్లలకి, ఆయనకి ఎవ్వరికి చెప్పద్దు. చెప్పనులేవే, ఎల్లు, ముందెళ్ళి చికెన్ తీసుకొనిరా. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను అత్తయ్య అని అనామిక చెప్పి ఒక సంచి తీసుకొని దగ్గరలో ఉన్న చికెన్ సెంటర్కి వెళ్తుంది. ఎంత కావాలి తల్లి చికెను? 2 కిలోలు ఇవ్వండి అని చెప్పగానే అతను 10 నిమిషాల్లోనే 2 కిలోల చికెన్ని కొట్టిస్తాడు. అనామిక డబ్బులిచ్చేసి చికెన్ తీసుకుని ఇంటికొచ్చింది. మట్టిపోయి దగ్గర కుండ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన సరుకుల్ని పెట్టుకుని కుండ చికెన్ చేయడం మొదలుపెట్టింది. కుండ చికెన్ చేస్తూ ఉండడంతో గుమగుమలాడే వాసన వస్తూ ఉంటుంది అక్కడ. ఆ వాసనకి మామగారు ప్రసాద్, పిల్లలు హరీషు, భవ్య, భర్త రమేష్ పరుగున ఆ కుండ చికెన్ తయారు చేసే దగ్గరికి వచ్చేస్తారు. ఏమ్మా కోళ్ళ, కుండ చికెన్ చేస్తున్నావా? అయితే ముందు నాకే పెట్టమ్మా. లేదు లేదు మమ్మీ, తాతయ్య కంటే ముందు నాకే పెట్టాలి. మమ్మీ, అందరికంటే నేను చిన్నపిల్లని కదా, ముందు నాకు చికెన్ పెట్టు మమ్మీ, ఆ తర్వాత అన్నయ్యకి పెట్టు, తర్వాత తాతయ్యకి పెట్టు మమ్మీ. అలాగే భవ్య, ముందైతే అందరు వెళ్ళి కూర్చోండి, నేను కుండ చికెన్ తీసుకుని ఇంట్లోకి వచ్చేస్తాను అని చెప్పగానే అందరూ ఇంట్లోకి వెళ్లి కూర్చుంటారు. అనామిక తను తయారు చేసిన కుండ చికెన్ని తీసుకుని ఇంట్లోకి వస్తుంది. అందరికీ వడ్డిస్తుంది. ఇంట్లో అందరూ సంతోషంగా అనామిక తయారు చేసిన కుండ చికెన్ని తింటూ ఉంటారు. అది చూసి అనామిక చాలా సంతోషిస్తుంది. 10 ఏళ్లు గడిచిన తర్వాత మట్టి కుండల్లో అద్భుతంగా వంట చేయడం నేర్చుకున్న అనామికని చూసి శారద కూడా సంతోషిస్తుంది. పూజా సామాగ్రి ఉన్న ట్రక్కును అనామిక డ్రైవింగ్ చేస్తూ ఉంటే శారద గుర్రు కొడుతూ పడుకుంటుంది. అనామిక చూసి, అత్తయ్య, నేనిక్కడ జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తుంటే మీరు మాత్రం హాయిగా పడుకుంటారా? ఇప్పుడు చూడు, కోడలు కొట్టింది దెబ్బ, అత్త అన్నది అబ్బా అని శారద చెంప మీద గట్టిగా కొట్టింది. అంతే, శారద ఉలిక్కిపడి లేచింది. చెంప మండుతుంటే కోపంగా కోడల్ని చూసింది. అనామిక ఏమీ తెలియనట్టు, ఏమైంది అత్తయ్య, అంత కోపంగా చూస్తున్నారు?
ఎందుకే నన్ను కొట్టావు? నేనా? మిమ్మల్ని కొట్టానా? నాకంత ధైర్యం కూడా ఉందా అత్తయ్య? అంటే ఏంటే కోళ్ళ, నీకు ధైర్యం ఉంటే నన్ను కొడతావా? ఎంత మాట అన్నారు అత్తయ్య. నేను మిమ్మల్ని కొడతానా? లేదత్తయ్య. ఎవరైనా లేచిన వెంటనే ఇష్టమైన దైవాన్ని దేవతని చూస్తారు. నేను మిమ్మల్ని చూస్తాను. అంటే నేను నా దేవతత్తయ్య. మీరు మిమ్మల్ని పూజించడమే నాకు తెలుసు, కానీ ఇలా కొట్టడం నాకు తెలీదత్తయ్యా. కోళ్ళ, నీలో అప్పుడప్పుడు గడుస్తానం బయటపడుతుందని నాకు తెలుసు. ఆడిన డ్రామా చాలు, చెప్పిన మాటలు చాలు. ఎందుకే అంత పెద్ద దెబ్బ కొట్టావు నన్ను? అయ్యో అత్తయ్య, నేనిప్పుడు మీతో మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయలేకపోతున్నాను. ఇంటికెళ్ళిన తర్వాత ఈ దెబ్బ గురించి మనం మాట్లాడుకుందాం. లేదు లేదు కోళ్ళ, ఇప్పుడే మాట్లాడాలి. మనం ఇంటికెళ్ళేసరికి రాత్రి 10 అవుతుంది. ఇంట్లో మీ మావయ్య, కొడుకు, పిల్లలు ఉంటారు. మనం మాట్లాడుకోవడానికి వీలుండదు. అందుకని ఇక్కడే ఎక్కడ ఒక చోట ట్రక్ నాపు. అప్పుడు మనం ఈ దెబ్బ గురించి మాట్లాడుకోవాలి. అయ్యో అత్తయ్య, నేను కొట్టలేదని చెప్తూ ఉంటే మీరెందుకు వినిపించుకోరు? అయినా అత్తయ్య, మీరొకసారి బుర్ర పెట్టి ఆలోచించండి. నేను డ్రైవింగ్ చేస్తూ ఎలా మిమ్మల్ని కొడతాను చెప్పండి అని అనామిక చెప్పగానే శారద ఆలోచనలో పడింది. అనామిక ఊపిరి పీల్చుకొని వేగంగా ట్రక్కుని ముందుకు పోనిస్తూ, అమ్మయ్యా, ఇప్పుడు బ్రతికిపోయాను. ఈసారి కొట్టేటప్పుడు మాత్రం చూసుకొని మరీ కొట్టాలి అని అనుకుంటూ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. శివాలయం గుడి పక్కనే ఉన్న పూజా సామాగ్రి షాపులో ప్రసాద్ కూర్చుని ఉన్నాడు. తన కొడుకు రమేష్ అడిగిన వాళ్ళకి పూజా సామాగ్రి ఇస్తూ ఉంటాడు. కొంత సమయం విరామం దొరకటంతో రమేష్ స్టూల్ మీద కూర్చొని ఉన్నాడు. బాధగా, నాన్న, అమ్మకి ఫోన్ చేసి ఎంతవరకు వచ్చారో కనుక్కోనన్నా. ఈ సర్వీస్ చేయడం నా వల్ల కావటం లేదు. అవును బాబు, ఈ లెక్కలు చూడడం, ఆ కౌంటర్ మీద కూర్చోవటం నా వల్ల కావటంలా. నువ్వే మీ అమ్మకి ఫోన్ చేసి ఎక్కడి దాకా వచ్చారో కనుక్కో. నేను చేసి అడిగితే రాకెట్లాగా నా మీదకు దూసుకొచ్చుద్ది. మనవడు మనవరాళ్ళు వచ్చిన తర్వాత కూడా నువ్వు అమ్మకి భయపడ్డం ఏంటన్నా? కామెడీ కాకపోతే. సర్లే బాబు, నువ్వే కోడలికి ఫోన్ చేయి, ఎక్కడి వరకు వచ్చారో కనుక్కో అని ప్రసాద్ చెప్పగానే రమేష్ తత్తరపడుతూ, అనామికగా ఎందుకులేనన్నా, అమ్మకే చేసి తెలుసుకుంటానులే. మరి పిల్లలు పుట్టిన తర్వాత కూడా నువ్వు కోడలికి భయపడుతున్నావు కదా బాబు, ఇది కామెడీ కాదా అని అంటూ ఉండగానే అక్కడికి శ్యామల వచ్చింది. తనకి కావాల్సిన పూజా సామాగ్రిని అడిగింది. ఇలా చూడండి, మా పూజా సామాగ్రి కొట్లు మీరు అడిగినవి లేవు. దయచేసి ఇంకో పూజా సామాగ్రి కొట్టుకెళ్ళి తీసుకోండి, వెళ్ళండి. శారద ఎప్పుడు వస్తుందండి? రాదు. ఏంటి, మొత్తానికే రాదా? ఈరోజు మొత్తానికే రాదు. అయ్యో, ఏం పాపం. ముసల్తనం వచ్చింది కదా, ఒక్కటే కాళ్ళ నొప్పులని బాధపడతా ఇంటి దగ్గరే ఉంది. అవి తగ్గాకే వస్తుంది, ఇక తమరు వెళ్ళొచ్చు అని చెప్పి అక్కడి నుంచి పంపిస్తాడు. అత్తాకోడళ్ళు ట్రక్కు తీసుకుని ఆ పూజా సామాగ్రి కొట్టు దగ్గరికి వచ్చారు. ట్రక్కు దిగి షాపులోకి వెళ్లారు. అందరూ కలిసి ట్రక్కులో నుంచి పూజా సామాగ్రిని దించి కొట్టులోనే ఒక మూల పెడతారు. ఏవండి, మీరు మావి ఇంటికి వెళ్ళండి. నేను అత్తయ్య తీసుకొచ్చిన పూజా సామాగ్రిని షాప్కొచ్చే భక్తులకు కనిపించేలా పెట్టి పనిచేసుకుంటాం. సరే అనామిక అని తండ్రి కొడుకులిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు శారద, కోడ్ల, మనం తీసుకొచ్చింది కొబ్బరికాయలు కదా, పూజా సామాగ్రి అని చెప్పావు. ఇప్పుడు అదంతా ఎందుకు అత్తయ్య? అత్యాశతో మనం ముందు మాట్లాడుకున్నట్టు చేసుకుంటూ వెళ్దాం. ఖర్చు తక్కువ, మనకి రాబడి ఎక్కువ. అవును కోళ్ళ, రేపటి నుంచి కార్తీక మాసం మొదలవుద్ది. గుళ్ళో ఎక్కడ చూసినా దీపాలే, ఎటు చూసినా అగరొత్తులే, ఏ దేవుడి దగ్గర చూసినా పూలే, గుడి మొత్తం అరటి పళ్ళు. అన్నిటిని మనం తీసుకొచ్చి అదే ధరకు అమ్ముకోవచ్చు. అబ్బా అత్తయ్య, అంత గట్టిగా అనకూడదు. గోడలకే కాదు, గాలికి కూడా చెవులుండొచ్చు. గాలి విని ఎవరికైనా చెప్తే ఇక మన అత్యాస పూజా సామాగ్రి కొట్టు అస్సలు సాగదు. పైగా మొత్తానికి మోసం వస్తుంది. సర్లే కోళ్ళ అని అత్తాకోడళ్ళు కొబ్బరికాయల్ని ఒక సంచిలో నుంచి తీసి టేబుల్ మీద పెడుతూ ఉంటారు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు ఉదయం 5 గంటల సమయం. అత్తాకోడళ్ళు పూజా సామాగ్రి కొట్టును తెరిచారు. కార్తీక మాసం మొదలు కావటంతో భక్తులు దీపాలు పెట్టడానికి శివాలయం రావడం మొదలుపెట్టారు. వాళ్ల దగ్గర పూజా సామాగ్రిని తీసుకుంటూ శ్యామల వచ్చింది. శారదా, పూజా సామాగ్రిని ఇంటి నుంచి తెచ్చుకున్నాను గాని ఒక కొబ్బరికాయ ఇవ్వు. కొబ్బరికాయ కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిందిగా శ్యామల. 50 రూపాయలు నీకు మిగిలేయి కదా. ఏమిటి, ఒక కొబ్బరికాయ 50 రూపాయలా? 30 రూపాయలకి రాదా? అడిగి చూస్తాను శ్యామల. కొబ్బరికాయ 30 కంట. శ్యామల దగ్గరికి వెళ్తావా? కొబ్బరికాయ అంత వేటకారం ఎందుకులే శారదా.
50 ఇచ్చి తీసుకొని వెళ్ళు. అని శ్యామల దగ్గర డబ్బులు తీసుకుని కొబ్బరికాయ ఇచ్చి పంపిస్తుంది. అలా రాత్రి 10 వరకు పూజా సామాగ్రిని అత్తాకోడలు అమ్మి వచ్చిన డబ్బుల్ని తీసుకుని ఇంటికొచ్చారు. డబ్బుల లెక్క చూసుకుని మురిసిపోయారు. సంతోషంగా పడుకున్నారు. అలా సమయం గడుస్తూ అర్ధరాత్రి 12 దాటింది. అత్తాకోడలిద్దరూ గుళ్ళోకొచ్చారు. కోళ్ళ, నువ్వు నూనె జామ చేస్తా ఉండు, నేనెళ్ళి పసుపు కుంకుమని పూలుని పొదుపు చేస్తా ఉంటాను. సరే అత్తయ్య అని అనామిక చెప్పగానే శారద మరింత ముందుకు వెళ్తుంది. అనామిక ఒక చోట దాచిపెట్టిన చిన్న చిన్న నూనె బాటిళ్లను పట్టుకుని గుడి మొత్తం తిరుగుతూ దీపాల్లో మిగిలిపోయిన నూనెను ఆ బాటిల్స్లో పోసుకుంటూ ఉంటుంది. శారద సంచి పట్టుకుని గుడి మొత్తం తిరుగుతూ అక్కడక్కడా కనబడుతున్న అరటిపళ్ళని వేసుకుంటూ ఉంటుంది. గంట గడిచిన తర్వాత అత్తాకోడళ్ళు కలిసి ఒక సంచిలో పూలని, మరొక సంచిలో అరటిపళ్ళని, ఇంకో సంచిలో అగరవత్తుల్ని ఖాళీ డబ్బాలతో నింపేస్తారు. అన్నింటినీ చూసుకుని మురిసిపోతూ, అత్తయ్య నూనె 10 బాటిల్ వరకు నిండిపోయింది. ఇక పగిలిపోయిన కొబ్బరికాయలు ఒక సంచి నిండా వచ్చాయి. ఇక పువ్వులు అగరొత్తులు అన్నీ వచ్చాయి. ఆలస్యం చేయకుండా మనం ఇంటికెళ్ళాలి. మామయ్య కానీ ఆయన కానీ చూస్తే బాగుండదు అత్తయ్య. అవును కోళ్ళ, మనం వెళ్ళాలి, బయటోళ్ళు చూస్తే బాదుతారే అని అత్తాకోడళ్ళు వాటిని షాపులో పెట్టి ఇంటికెళ్తారు. తిరిగి ఏమీ తెలియనట్టుగా పడుకుంటారు. మళ్ళీ ఉదయం 5 గంటలకు గుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని షాప్ తెరుస్తారు. గుడికొస్తున్న భక్తులకు అదే ధరకి నూనెని, పూలను, ఒకటేంటి అన్ని రకాల పూజా సామాగ్రిని అమ్ముతూ ఉంటారు. ఆ రోజు వచ్చిన లాభాన్ని చూసి అత్తాకోడళ్ళు మురిసిపోతూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున ఓ రాత్రివేళ అత్యాస అత్తాకోడళ్ళు చేస్తున్న పనిని దినేష్ అనే వ్యక్తి చూశాడు. వామ్మో, ఈ అత్తాకోడళ్ళేంటో అనుకున్నాను. అత్యాసకు పోయి ఎంతలాగా భక్తుల్ని మోసం చేస్తున్నారు అనుకోలేదు. ఏంటి శివయ్య ఇది? కార్తీక మాసం అంటే తమరికి ఎంతో ఇష్టమైన పండగ. ఈ అత్తాకోడళ్ళు ఇట్టా చేస్తుంటే తమరట్ట చూస్తూ ఉండడం ఏమీ బాగోలేదు తండ్రి అని అంటూ ఉండగా గుళ్ళో ఉన్న లింగం ఒక్కసారిగా మెరుస్తూ, మరి ఏం చేద్దాం దినేష్? తగిన గుణపాఠం చెప్పాలి శివయ్య. సరే దినేష్ అని ఆ మెరుపు మాయమవుతుంది. ఒక దీపం గాల్లో వచ్చి దినేష్లో కలుస్తుంది. అప్పుడు దినేష్ సంచులు పట్టుకున్న అత్తాకోడళ్ళ దగ్గరికి వస్తాడు. దినేష్ని చూసి అత్తాకోడళ్ళు కంగారు పడతారు. మీరు చేసింది మొత్తం నేను చూశాను. అది చాలా తప్పు. నా మాట విని చేసిన తప్పుకి ఆ శివయ్యని మన్నించమని వేడుకోండి. వేడుకోపోతే ఇప్పుడు నేను చూసింది రేపు బయట పెడతాను. మాతో పాటు నువ్వు కూడా ఉన్నావని మేము చెప్తాం. అప్పుడు మాతో పాటు నువ్వు కూడా దెబ్బలు తింటావు, చిక్కుల్లో కూడా పడతావు. ఆలోచించుకో, అల్లరి చేయొద్దు, నువ్వు అల్లరి పాలు అవ్వద్దు. నీకేం కావాలో మమ్మల్ని అడుగు. మీరు చేసే పాపంలో నాకు వాటా ఇస్తానంటారా? ఇక మిమ్మల్ని మన్నించను అని దినేష్ అనగానే అత్తాకోడళ్ళు పట్టుకున్న సంచులు కాస్త పాముల్లాగా మారిపోతాయి. అవి బుసలు కొడుతూ ఉంటాయి. అత్తాకోడళ్ళు వాటిని చూసి భయపడిపోతారు. చేతుల్లోని పాముల్ని భయంతో శారద అనామిక వదిలిపెట్టేస్తారు. దినేష్ నవ్వుతూ ఉంటాడు. అత్తాకోడళ్ళ చుట్టూ పాములు తిరుగుతూ ఉంటాయి. వాటిని చూసి అత్తాకోడలిద్దరూ వణికిపోతూ ఉంటారు. అయ్యా బాబు, నీకు దండం పెడతా, మమ్మల్ని పాముల నుంచి కాపాడయ్యా. అవును బాబు, మమ్మల్ని ఈ పాముల నుంచి కాపాడు. నీకేం కావాలో చెప్తే అది ఇచ్చేస్తాం, మమ్మల్ని నమ్ము అని వేడుకుంటూ ఉంటారు. అప్పుడు దినేష్ ఒక దీపంలా మారిపోతాడు. కార్తీక మాసం మహత్యం గురించి తెలిసి కూడా మీ అత్తాకోడళ్ళు ఇలా చేయటం ఏమీ బాగోలేదు. ఈ పండుగ ప్రాణాలను కాపాడుతుంది. అందుకే నిష్టగా ఉండాలి, జాగ్రత్తగా పూజలు చెయ్యాలి, దేవుణ్ణి స్మరించుకోవాలి. ఇక నుంచి బుద్ధి తెచ్చుకొని భక్తితో ఉంటాం శివయ్య, మమ్మల్ని మన్నించు తండ్రి అని అత్తాకోడళ్ళిద్దరూ వేడుకుంటారు. దీపం మారిపోతుంది. అత్తాకోడళ్ళు సంతోషపడతారు. ఇక ఆ రోజు నుంచి అందరికీ బుద్ధొచ్చేసింది. చక్కగా వ్యాపారం చేసుకుంటూ నిజాయితీగా డబ్బులు సంపాదిస్తూ ఆనందంగా గడుపుతూ ఉంటారు.